మన పక్క ఊర్లో కొత్త టిఫిన్ షాప్ ఇది టైటిల్ అన్నమాట. వినడానికి ఎలా ఉంది, ఇక్కడ టిఫిన్ కూడా తినడానికి అంతే బాగుంది. అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. మనం టిఫిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇడ్లీతోనే మొదలెడతాం, అందుకని మనం అయితే ఇడ్లీ చెప్పాం అనమాట. వీళ్ళైతే మాత్రం కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ, బొంబాయి చట్నీ అయితే వేసి ఇచ్చారు. ఈ కొబ్బరి చట్నీలోకి అయితే మాత్రం అల్లం చట్నీ ముంచుకొని తింటే మాత్రం నోట్లో వాటర్ ఫాల్స్ అయితే పొంగి పొరలుతుంది అనమాట. మామూలు లేదు, చాలా బాగుంది టిఫిన్ అయితే మాత్రం. దాని తర్వాత అయితే మాత్రం మనం దోశ అయితే చెప్పాం. అల్లం చట్నీకి దోశకి చాలా మంచి కాంబినేషన్ అయితే ఉంది. దాన్ని కొబ్బరి చట్నీలో ముంచుకుంటే ఇంకా మంచి కాంబినేషన్ అవుతుంది అనమాట. మామూలుగా ఉండదు, ఎందుకంటే మా చుట్టుపక్కల అల్లం చట్నీ అనేది మాత్రం ఎవరు పెట్టరు, అసలు ఎవరు అనమాట. ఎందుకంటే అల్లం ఎక్కువ రేటు కదా, అందుకని ఎవరు పెట్టరు. నేనైతే ఇక్కడ పుట్టి పెట్టాను అనమాట. ఇక్కడ పుట్టి పెట్టి అక్కడ టిఫిన్ చేశాను. మధ్యాహ్నం అయితే అయిపోయింది. మధ్యాహ్నం ఇంక ఇంటికి ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఇక్కడే 2 డబ్బులకు ఫ్రైడ్ రైస్ అయితే చెప్పేసాం. మరి ఇంటికి వెళ్ళే ఓపిక అయితే నశించిపోయింది. ఈ మసాలా స్మెల్ కి అయితే ఫుల్ గా ఎడిక్ట్ అయిపోయినాం అనమాట. మధ్యాహ్నం బిర్యానీ కూడా పెడతాను. ఆ బిర్యానీ అయితే మాత్రం ఘాటుగా భలే వస్తుంది స్మెల్, నోట్లో జలపాతాలే. నేను ఇటువంటి కాంబినేషన్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు నిజంగానే. ఫస్ట్ టైం అనమాట నెత్తాలు ఎగురు అండ్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేసాం. చాలా బాగా అనిపించింది. ఇలాంటి కాంబినేషన్ అయితే మాత్రం ఎప్పుడు ట్రై చేయలేదు. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక్కడైతే మాత్రం బిర్యానీ కూడా ఉంది, కాకపోతే మన దగ్గర బడ్జెట్ లేదు, అందుకే మనం అయితే ఫ్రైడ్ రైస్ తో అయితే సర్దుకుంటాం అనమాట. దానితో పాటు ఇక్కడ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. మీకు అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.